వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఒక్క విషయం రామ్ సత్యనారాయణ గారు మర్చిపోయారు. ఎందుకు అంటే, రామ్ సత్యనారాయణ గారి ఫంక్షన్ కాబట్టే నేను వచ్చాను. ఇంకొకరిదైతే నేను ఈరోజు వచ్చి ఉండేదాన్ని కాదు. ఎందుకు అంటే, మార్నింగ్ నుంచి నేను చిలుకూరి బాలాజీ టెంపుల్ దాటి ఒక లొకేషన్లో షూటింగ్లో ఉన్నాను. మాకు జనరల్గా 8 o'clock వరకు నేను వర్క్ చేస్తాను. 4 hours బ్రేక్ చేసుకొని నేను రావడం అనేది మార్నింగ్ నుంచి మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెనకాల బతిమలాడుకొని 5 o'clockకి నేను బయలుదేరి ఇంటికి వెళ్ళి మేకప్ తీసి స్నానం చేసి, వింటున్నారా రామ్ సత్యనారాయణ గారు? వినాలి. ఒక కప్పు కాఫీ కూడా తాగకుండా కింద మీద పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాను. అది కేవలం రామ్ సత్యనారాయణ గారి కోసం. ఇంకొకరైతే క్షమించండి, నేను షూటింగ్లో ఉన్నాను, నేను రాలేకపోయానని డెఫినెట్గా ఒక మెసేజ్ పెట్టుండేదాన్ని. ఆయన కాబట్టి నేను రావడం జరిగింది. అరగంట ఆలస్యమైన ఆయన కోసం వచ్చాను. కాకపోతే నేను ఇక్కడ ఒక గెస్ట్ కాదు, ఆయన కుటుంబ సభ్యురాల్ని. ఆయన ఫస్ట్ మూవీ నుంచి 100 సినిమాలు ఆయన చేశారు, మనందరికీ తెలుసు. దాంట్లో దగ్గర 7-8 సినిమాలలో నేను నటించడం జరిగింది. ఒక నిర్మాత ఆర్టిస్ట్గా పక్కన పెట్టేస్తే, నాకున్న వేళల్లో, ఒక చేతి వేళల్లో లెక్క పెట్టిన ఆ వేళ్ళు కూడా మిగిలిపోతాయి. మంచి స్నేహితుల్లో, నా మంచి కోరుకునే వాళ్ళల్లో ఆ ఒక చేతి వేళల్లోనే 1, 2, 3 ఉన్నారు అని అంటే దాంట్లో రామ్ సత్యనారాయణ గారు ఒక్కరని నేను చెప్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా మంచి కోరుకుంటారు, ఎప్పుడూ మా కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. చాలా మంచి మనసు. మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు, నిస్వార్థమైన సేవ. ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పండి, ఈ ప్రపంచంలో ఆయన అంటే నాకు నచ్చలేదని మీరు ఎవరైనా ఒక్క మనిషి చేత చెప్పించగలిగితే, మీరు ఏం చెప్తే ఆ మాట నేను వింటాను. ఆయనకి అటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకని మీరు అడగచ్చు. ఆయనకి చిన్న పెద్ద, వీళ్ళు గొప్ప వాళ్ళ, బెంజ్ కార్లో వచ్చారా, ఆటోలో వచ్చారా, బస్లో వచ్చారా, BMWలో వచ్చారా, అది అస్సలు చూడరు. ఆయన మనిషిని, ఒక సాటి మనిషిని మనిషిగా గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం అనేది ఆయన పుట్టుకతో వచ్చిన విద్య, పుట్టుకతో వచ్చిన ఒక బుద్ధి. కాబట్టి నిజంగానే ఇందాక దామోదర్ గారు చెప్పారు, ఇండస్ట్రీలో 1-2 సక్సెస్ లేకపోతే ఎవరు ఇండస్ట్రీలో ఉండడం లేదండి, భయపడి పారిపోతున్నారు. మేము అలాగా కొల్లలు నిర్మాతల్ని మేము చూడడం జరిగింది. కానీ రామ్ సత్యనారాయణ గారిని 30 నుంచి 35 years నుంచి చూస్తున్నాను. ఆయన పాపం కష్టపడి నిస్వార్థంగా తీస్తారు. వాసవి కన్నికా పరమేశ్వరి, నేను హీరోయిన్గా ఉన్నప్పుడు వాసవి మాత క్యారెక్టర్ చేశాను. ఆయన తీసిన సినిమాలో వాసవి మాత తల్లిగా కూడా నేను నటించడం జరిగింది. అప్పుడు నాకు తల్లిగా అంజనీదేవి గారు నటించారు, నేను వాసవి మాతగా నటించాను. మళ్ళీ రెండోసారి ఆ వాసవి మాత తల్లిగా నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు తెలీదు, ఆ సినిమా తీసినప్పుడు ప్రతి షాట్ ఆయన డైరెక్టర్ కాదు, కానీ ప్రతి షాట్ కూడా, ప్రతి చిన్న క్యారెక్టర్ను కూడా, షాట్ను కూడా ఆయన చాలా జాగ్రత్తగా, రేపు రావచ్చు డబ్బులు, రాకపోవచ్చు, ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఆయన అంత పర్ఫెక్షన్గా ఉండాలి అనుకునే ఒక మంచి వ్యక్తి. నేనే షాక్ అయ్యాను మొన్న VBG దాంట్లోని ఆయన బ్రోచర్ లాంచ్ అనేటప్పటికి ఇదెప్పుడు అని అడిగాను. అడిగితే లేదాక మీకు చెప్పడానికి 2-3 సార్లు కాల్ చేశాను, మీరు ఫోన్ తీయలేదన్నారు. దానికి నేను సారీ చెప్తున్నానండి, షూటింగ్లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను. కానీ ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన ఏవి చూసి. చాలా చాలా హార్డ్ వర్కర్, నిరంతరం పనిచేసే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయననే అంటాను.
పిఆర్ వర్క్ అండి, పబ్లిక్ రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆయన. చాలా అండి, మార్నింగ్ ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చారంటే టైం టు టైం ఈరోజు ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ రోజు ఉన్న బర్నింగ్ పాయింట్ ఏంటి, ఆ రోజున్న టాపిక్ ఏంటి, దానికి ఎలా అటెండ్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అదండి మనలాంటి వాళ్ళ. నేనైతే ఐ బికమ్ వెరీ ఫాస్ట్ వెరీ టైర్డ్. కానీ ఆయన భగవంతుడు ఆయనకి అంత ఆరోగ్యాన్ని, అంత శక్తిని ప్రసాదించారు, అంత బ్రెయిన్ని ప్రసాదించారు. దానికి మనం చాలా సంతోషించాలి. ఈరోజు ఇంకొక రంగంలో ఆయన ప్రవేశించడం అనేది ఒక అక్కగా, ఆయన కుటుంబ సభ్యురాలుగా నేను చాలా 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 ఆనందిస్తున్నానండి. ఇందాక బాబురావు గారు ఒక మాట చెప్పారు, అది నాకు చాలా నచ్చింది. రియల్ ఎస్టేట్ అంటే మోసాలు, బ్యాక్ స్టాబింగ్లు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తారు అనేది పుట్టిన పిల్లలకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందనేది అందరికీ తెలుసు, అన్నీ వింటున్నాము. పెద్ద సంస్థలు కానివ్వండి, కొత్తగా వచ్చిన సంస్థలు కానివ్వండి, ఏది ఒక నమ్మాలో తెలియని ఒక పరిస్థితుల్లో ప్రజలు గందరగోళంలో అయోమయంలో ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. కానీ రామ్ సత్యనారాయణ గారిని నమ్మి కళ్ళు మూసుకొని బ్లైండ్గా మనం ఆయన దగ్గర వ్యాపారం చేయొచ్చు. ఎందుకంటే ఆయన్ని మీరు మిమ్మల్ని మీరు ఎలా నమ్ముతారో రామ్ సత్యనారాయణ గారిని మీరు అంత నమ్మచ్చు. ఆయనైనా ఏదైనా అందులో నష్టపోతారేమో, కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నష్టపోరు, మోసపోరు అని చెప్పడానికి నేను భయపడడం లేదండి. నాకు తెలుసు, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. డెఫినెట్గా ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చక్కగా ఆయన్ని నమ్మి ధైర్యంగా ఆయనతో వ్యాపారంలో దిగచ్చు. ఆయన దగ్గర ఏదైనా కొనాలనుకుంటే కొనచ్చు. అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనేది మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్మి మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ తండ్రిగా ఆయన్ని అనుకొని ఆయన ఈ కొత్తగా తీసుకున్న ఈ వ్యాపారంలో ఇన్ని రోజులు ఎలా ఒక నిర్మాతగా, ఒక కమ్యూనిటీ వైజ్ కానీ లేదా ఇంకోటి ఎలా సపోర్ట్ చేశారో, ఈ విషయంలో కూడా, ఈ వ్యాపారంలో కూడా ఆయనకి మీరందరూ వెన్నంటి ఉండి ఆయనకి సక్సెస్ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఆయనకి అన్ని వేళలా నా వల్ల నేనంతా ఆయనకి సహాయపడే అంత పెద్దదాన్ని కాదు. ఆయన కోసం కావాలంటే నేను ఆ భగవంతుడిని ఆయనకి అన్నీ మంచి జరగాలని మాత్రం తప్పకుండా నేను కోరుకుంటాను. ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఆయన బాగుండాలి, ఆయన అన్ని విధాలా సక్సెస్ అవ్వాలి, నేను అదే కోరుకుంటున్నానండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు. మీరు చక్కగా ఎంతో ఎత్తుకి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను, మా కుటుంబం కోరుకుంటాను. ఎందుకంటే మా పిల్లలంటే కూడా నేనంటే ఇష్టం లేదు. యాక్చువల్గా మా డాటర్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. నేను ఆయన ఎదురుకుండానే చెప్తున్నాను, అంతేనా? ఏదన్నా ఉంటే మా డాటర్స్తో షేర్ చేసుకుంటారు. అమ్మ ఇది ఉందమ్మా, అమ్మ కరెక్ట్ లేదమ్మా, మీరు చూసుకోండి, మీరు దిగండి అని చెప్తూ ఉంటారు. ఆయనకి మా పిల్లలంటే కూడా చాలా ప్రేమ. ఆ ప్రేమ మేము ఎప్పుడు ఆస్వాదిస్తాము. సో మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన బాగుండాలి. ఈ కొత్త వెంచర్స్ ఆయన తీసుకున్న బిజినెస్లోని ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా దీనిలో పాలు పంచుకోవడానికి పిలిచినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.